కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. నేడు రేపు నిరసనలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా ధర్నాలకు పిలుపునిచ్చారు. మండల జిల్లాల కేంద్రాల్లో నిరసనలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ధర్నాలు, రాస్తారోకో, బైక్ ర్యాలీలు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా కేటీఆర్ ధర్నాలకు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళ రేపు ధర్నాలు, రాస్తారోకోలకు పిలుపునిచ్చిన పరిస్థితి. మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, కాంగ్రెస్ వైఖరికి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ ఎటువంటి స్టాండ్ తీసుకుంది? తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? హరీష, కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మండల కేంద్రాల్లో పూర్తి స్థాయిలో బైక్ ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలిక వివిధ రూపాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కేటీఆర్ పిలుపునిచ్చారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగానే కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించిందని, అయినప్పటికీ విచారణను ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని చెప్పి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను ఎండగట్టేందుకు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని కార్యకర్తలు, నేతలను కూడా ఎక్కడికక్కడ మండల, జిల్లా కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలిపించిన పరిస్థితిని చూస్తున్నాం. హరీష్, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.